మాదిరికరంగా మనం కూడా అలాగ ఉండాలని మనకు ఈ పాఠము యేసయ్య నేర్పుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమ మరి ఎంతో శ్రేష్టమైన ప్రేమ. లోకమును ఎంతో ప్రేమించను. చూసారా? దేవునికి స్తోత్రం. ఆ ప్రేమలో కొంచెం కూడా కల్మషం లేదండి. ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే అగాపే ప్రేమ, అంటే అంతం లేనటువంటి ప్రేమ. అలాంటి ప్రేమతో మరి యేసయ్య తల్లిని ప్రేమించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కల్మషం లేనటువంటి ప్రేమ, కుళ్ళు కపటం లేనటువంటి ప్రేమ, మానవుని అందరి కోసం ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి దేవుడు మరి ఆ కళ్ళ తల్లిని, ఎందుకంటే జన్మనిచ్చినటువంటి తల్లిని అక్కడ మర్చిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తల్లిని చూసి మరి ఎంతో విలపిస్తున్న ఆ తల్లిని చూసి దేవునికి వందనాలు. ఆమె బాధ్యత శిష్యునికి అప్పగించినట్టుగా మనం చూస్తున్నాము. కాబట్టి ముదిమిలోని తల్లిని నిర్లక్ష్యము చెయ్యకు. సామెతలు 23:22 ఆ మాటలు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముసలితనంలో నీ తల్లిని నిర్లక్ష్యము చెయ్యకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈనాడు ఎంతమంది ప్రేమిస్తున్నారు? ఎంతమందిని ప్రేమిస్తున్నాము కన్న తల్లిని? చెప్పండి. జన్మనిచ్చినటువంటి తల్లిని ఎంతమంది మనం ప్రేమిస్తున్నాం? దేవునికి స్తోత్రం. మరి ఈ విధంగా మరి ఈ స్థితిలో ఈనాడు ఉన్నతంగా ఉన్నారంటే ఎవరి ప్రేమ అది? కన్న తల్లిదండ్రులే కదా. తల్లిదండ్రులు ప్రేమించి ఈ స్థితికి తెస్తేనే కదా ఈ ఉన్నత స్థితిలో ఉన్నారు. కానీ ఉన్నత స్థితిలో ఉండి కూడా తల్లిదండ్రులను లెక్క చేయకపోతే అది శాపం అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ముదిమిలోని తల్లిని నిర్లక్ష్యము చెయ్యకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చిన్నప్పుడు మరి కని పెంచి పెద్ద చేసి మరి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులు పెద్ద చేస్తారండి. ఎంతో చదివిస్తారు, అన్నీ చేస్తారు, అంతా హై క్లాస్కు తీసుకొస్తారు. తెచ్చిన తర్వాత నువ్వెవరో నాకు తెలియదు ముదిమిలో అంటే ఎంత దుఃఖకరం చెప్పండి. ఎన్నో పేపర్లలో చూస్తలేము ఈనాడు. తండ్రిని తల్లిని లెక్క చేయకుండా తీసుకుపోయి రోడ్ల మీద ఎడిసిపెట్టి మరి ఉన్నదంతా గుంజుకొని ఇలాంటి స్థితిలో చేస్తున్నారు. కాబట్టి ఇది మనకు క్రైస్తవులకు మాదిరికరమైన జీవితం అండి. ఇది దేవుడైతే మనకి శిక్ష పెడతాడు, జాగ్రత్త. దేవునికి వందనాలు. మరి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులే కదా నువ్వు ఈ స్థితికి రావటానికి కారణం. కాబట్టి ఏం చేయాలి? వారిని ప్రేమించాలి, గౌరవించాలి, సన్మానించాలి. ఇలాగా మనం తల్లిదండ్రులను ప్రేమించేవారిగా ఉంటే అప్పుడు మన దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుడు అయ్యి ఉండి జన్మనిచ్చినటువంటి ఆ తల్లిదండ్రులను, తల్లిని ఎంతో ప్రేమించి మరి తన బాధ్యత అంతా కూడా అంత భయంకరమైన స్థితిలో ఉండి కూడా, ఆ బాధలో ఉండి కూడా బాధ్యతను తన శిష్యునికి అప్పగించి ఉన్నాడు. ఆ శిష్యుడు ఆనాటి నుంచి ఆమెను తన ఇంట చేర్చుకొనెను. చూసారా? మీరు వాక్యాలు చదువుకోండి కావాలంటే. దేవునికి స్తోత్రం. ఆ విధంగా మరి ప్రభువుకు కలిగినటువంటి మనసు, క్రీస్తుకు కలిగిన మనసు నువ్వు కలిగి ఉండు. కాబట్టి క్రైస్తవులమైనాము, ప్రభుని నమ్ముకున్నాము, ఏమో మా ఇష్టానుసారంగా జీవిస్తాము, లెక్క చేయకుండా ప్రవర్తిస్తాము అంటే మాత్రము అది దీవెనకరమైనటువంటి జీవితాలు కాదని దేవునికి స్తోత్రం. మరి మనం ఇలాగ నిర్లక్ష్యం చేయడానికైనా తన తల్లి ప్రేమని ఇక్కడ చూపించాడు. మనం కూడా ఆ మాదిరిగా ఉండాలన్న ప్రభు ఇక్కడ మనకు నేర్పించి ఉన్నాడు. కాబట్టి ఆ స్థితిలో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వృద్ధాప్యంలో కొన్ని రోజులు బతికినటువంటి ఆ తల్లిదండ్రులకు ఎంతో సంతోషం ఉంటుంది. ఎల్లకాలం బతకటానికి మనం రాలేదు కాబట్టి దేవునికి స్తోత్రం. సంతోషంతో సమాధానంతో బతుకుతారు. ప్రేమ, ఇది ఏ ప్రేమ? కలవరి ప్రేమ అండి. దేవుడు శాశ్వతంగా ప్రేమించేటువంటి దేవుడు.
మరి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ విధంగా ఆ మాదిరికరమైన జీవితంలో మనం ఉండి మనం అందరం కూడా తల్లిదండ్రులను ప్రేమించి గౌరవించి, ఎంతమందికి తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళని గౌరవించి ప్రేమించి సన్మానించు. ఇవన్నీ ఊరికే బైబిల్ రాయలేదండి. ఆ యొక్క వాగ్దానం మరి ఈ లోకంలోకి మానవుడుగా వచ్చి మరి ఆ కన్న తల్లి ప్రేమను మర్చిపోకుండా మనకు మాదిరి చూపిస్తున్నాడు. కాబట్టి ఆ విధంగా మనం ఉండాలని ఈ కొద్ది మాటలను ముగిస్తున్నాను. దేవునికి నీ సుతుడాటంచు మరియమ్మతో క్రమ్మరాని జనని అంచు గర్తనుడితివి. ఆహా మహాత్మహా శరణ్య హవిమోచకా ద్రోహరహిత చంపే నీను నా దోషమే కదా. నాలుగవ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం చదువుకుందాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. ఈ మాట మనం ధ్యానించుకుందాం. సుజాత ఈ మాటను ధ్యానం చేస్తుంది. మరి నా తండ్రి నీకు స్తోత్రం నాయన. 4వ మాట మాట్లాడినట్టుగా ప్రభా నాయన నీకు స్తోత్రం తండ్రి. నీకు మహిమకరంగా ఉన్నట్టు సహాయం చేయండి ప్రభా. మంచి జ్ఞానం దయచేయమని మీరుండి మాట్లాడించమని వేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడి నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలు. ఈ సమయం ఇచ్చిన ఈ గారికి వందనాలు. దేవుడు మరి సిలువలో మాట్లాడిన 4వ మాట ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసాను. మరి ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. మరి రమ 3 గంటలకు మరి చీకటి కమ్మింది. దేవుని నామానికి వందనాలు. చీకటి కమ్మినప్పుడు ఆ చీకటి ఎందు నిమిత్తము చీకటి కమ్మిందంటే మరి మన పాపములు మన అతిక్రమములు మన దోషములే మరి దేవునికి మనకు మరి చీకటిగా అయిపోయినాయి. దేవుని నామానికి వందనాలు. మరి మన పాపములే మనకు అడ్డుగా వచ్చినాయి. దేవుని నామానికి వందనాలు. మరి యెషయా 53:9 నిశ్చయముగా ఆయన అన్యాయం ఏమీ చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు. మరి ఆయన ఏ అన్యాయం కూడా చేయలేదు. మన మానవులు ఎన్నో పాపములు మరి దోషములు మరి ఎన్నో చెడు మాటలు మాట్లాడతాం, కానీ ఆయన పవిత్రుడైన దేవుడు. మరి ఆయన ఏ అన్యాయము చేయలేదు, ఏ కపటమైన మాట కూడా మాట్లాడలేదు. ఆయన మరి యేసుప్రభు మరి దైవ కుమారుడు, ఆయన మరి దేవుని కుమారుడు అయినప్పుడు మరి ఆయన దైవ కుమారుడిగా రాలేదు, కానీ మానవుని కుమారుడిగా వచ్చినాడు. మరి దైవ కుమారుడిగా వస్తే ఆ శ్రమలన్నీ భరించాడు. మరి లోకంలో దేవుడైతే మరి మనకు అన్నీ చెప్తున్నాడు, అయినప్పుడు కూడా మనం వింటలేము. ఇది మంచి మార్గము కాదు, ఇది ఇలా మాట్లాడొద్దు, ఇలా ఉండొద్దు అని చెప్పినప్పుడు కూడా మనం వింటలేము. వినకపోతే ఆయన కుమారునే మన మధ్యలోకి పంపించినాడు. మన పిల్లలు మనకు వినకపోతే మనం వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఎవరైతే దోస్తులు ఎక్కువ ఉంటారో మరి వారికి చెప్పి మనం వినిపిస్తాము. ఆ రకంగా మరి మనం మానవులం కాబట్టి దేవుడు కూడా మరి ఆయన మానవ రూపంగా తన కుమారుని మన మధ్యలోకి పంపించినప్పుడు మరి ఆయన ఏ పాపము ఎరగకపోయినా ఏ అన్యాయం చేయకపోయినా ఎన్ని శ్రమలు పడుతున్నాడు. ఎందుకు? మన పాపముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము. అయినా మనము గ్రహించలేకుంటున్నాము. మరి ఆయన శ్రమ పడుతుంటే కూడా అన్ని నోరు తెరవలేదు. మరి అతన్ని నలగొట్టడము తండ్రికి ఇష్టమైన. మరి ఎంతో నలగొడుతున్నారు, అయినప్పుడు కూడా నోరు తెరవలేదు. దేవుడి చిత్తము అలా మరి దేవుడి నోరు తెరవకుండా మూసుకొని అన్ని శ్రమలు కూడా మరి అనుభవిస్తూనే ఉన్నాడు. కానీ ఒక మాట నన్ను ఎందుకు కొడుతున్నారని కూడా మరి ఆయన ఏ మాట కూడా అనలేదు.
ఆయన అతనికి వ్యాధి కలుగజేసాను. మరి వ్యాధి కలుగజేసినప్పుడు కూడా మరి ఏమీ కూడా ఈ వ్యాధి నాకు ఎందుకు ప్రభా అని కూడా మరి అడగలేదు. ఆ వ్యాధిని కూడా మరి ఎంతగానో మరి ఓర్పు సహనంతో అనుభవించినాడు. దేవుని నామానికి వందనాలు. మరి ఎంత బాధ అయినప్పుడు కూడా ఒక్క నోరు తెరిచి ఒక మాట కూడా మరి ఆయన అనలేదు. దేవుడు పంపిన ఉద్దేశము, ఆయన పంపిండు ఈ శ్రమలు అనుభవించాలని ఆయన పంపిండు. కాబట్టి మరి ఆయన ఉద్దేశము నెరవేర్చాలంటే ఈయన నోరు తెరవకుండా మనం ఆ విధంగా అనుభవిస్తున్నాడు. మరి మనము దేవుని మాటలు వింటున్నాము, మరి దేవుని బైబిల్ కూడా చదువుతున్నాము. మరి శ్రమలు కలిగినప్పుడు మనం కూడా దేవుని మరి ఓర్పు సహనంతో ఉండి మరి తండ్రికి ఎడబాటుగా ఉండకుండా మరి తండ్రి చిత్తము నెరవేర్చిన వారముగా మనం కూడా ఉండాలి. ఆయన ఉద్దేశంను సఫలపరచును. కుమారునికి కలిగిన వేదన చూచి తండ్రి తృప్తి పొందెను. కుమారునికి ఎంత వేదన కలుగుతుంది అంటే మరి ఆయన పని మీద పంపించింది కాబట్టి ఆయన తన పని సరిగ్గా చేసుకొస్తుందని మరి తృప్తి పొందినాడు. అతడు మరణానికి తగినది ఏది చేయలేదు. అది ఆయన ఏ పాపం చేయలేదు, ఏ దోషం చేయలేదు, ఏ చెడు మాట్లాడలేదు, మరి ఏది కూడా ఎవ్వరికి హాని చేయలేదు. అయినప్పటికీ కూడా ఆయన మరణానికి తగింది ఏది చేయలేదు. చేయకపోయినా ఆయనను నిందించరు, మరి కొట్టిరు, హింసించరు, మరి ఎంతగానో బాధించరు. మన కొరకు తన ప్రాణంను కూడా మొత్తము ధారపోసిండు. ఎంతవరకు అంటే మరి ఎంత తన ఓర్పు సహనము మరి ఎంతవరకు చేసిండంటే ఆఖరి బొట్టు వరకు తన ప్రాణాన్ని మొత్తము మన కొరకు మరి ధారపోసిండు. దేవుని నామానికి కొందరు మన కొరకు ఏమీ లేకుండా మరి వీరి కొరకు నేను ఇంత ఎందుకు అని కూడా అనుకోలేదు. ఆఖరి బొట్టు వరకు మరి ఎంతగానో ధారపోసి మనల్ని మరి కన్నాడు. దేవుని నామానికి వందనాలు. ధారపోసి తండ్రి చిత్తాన్ని నెరవేర్చిండు. తండ్రి చెప్పిన మాట విన్నాడు. అతిక్రమము చేయు వారితో ఆయన ఎంచబడినవాడు. అతిక్రమం అంటే మరి చెడు పనులు, మరి అసహ్యక్రియలు ఎన్నో ఉంటాయి. అవన్నీ చేసిన వారిలో ఈయనొక్కడుగా ఎంచబడిండు. అంత నీతిమంతుడు, అంత పవిత్రుడు, అంత దేవుని కుమారుడు. మరి మనము ఒక్క మాట చెడు మాట మాట్లాడినప్పుడు మనం ఏమంటామంటే అయ్యో నన్ను అంత నీచంగా తీసేసినారే అని ఎంతో బాధపడతాం. మరి ఆయనైతే అంత పవిత్రుడు, పరిశుద్ధుడు. ఆయనైతే మరి అతిక్రమం చేయ వారిలో ఒకడిగా ఎంచబడినాడు. ఎంచబడినప్పుడు కూడా ఆయన ఓర్పుతోటే ఓర్చుకున్నాడు. దేవుని నామానికి వందనాలు. ఓర్చుకున్నాడు. శిలువ మీద మరి వేదన చేత మరి పలికినాడు. ఏమని పలికిండంటే శిలువ మీద వేదనతో పలికినాడు. నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని. మరి అంత వేదంతో నన్నెందుకు చేయి విడిచితివని మరి దేవుడు పలికినాడు. దేవుని నామానికి వందనాలు. కీర్తన 37వ వచనం. నీవు నీ ముఖమును దాచుకొనినప్పుడు నేను కలత చెందితిని. మరి దేవుని నామానికి వందనాలు. మనము ఎన్నిసార్లు దేవుణ్ణి విడిచిపెట్టి మరి దేవుణ్ణి వదిలిపెట్టి మనం ఎంత పాపం చేసినప్పుడు కూడా దేవుడు మనల్ని ఏమీ చేయలేకపోతున్నాడు. మనం చేయలేడని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఒక క్షణం మాత్రం మనం విడిచిపెడితే మనము బ్రతకలేము, మనం జీవించలేము, మనం ఉండలేము, మన వల్ల కాదు. మరి దేవునికి మనకు ఎడబాటు కొంచెం మాత్రం కూడా మరి ఉండకూడదు. ఉన్నప్పుడు మనం ఇంకా లోకంలో ఉండలేము, భరించలేము కూడా. మరి ఆ సిలువలో మరి యేసుప్రభు కూడా మరి భరించలేకనే అంత బాధ పడుతున్నాడు. మనం కూడా ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని శోధనలు ఎన్ని వచ్చినప్పుడు కూడా మనము మరి దేవునికి ఎడబాటుగా మనం ఎప్పుడు మరి ప్రార్థన చేయకుండా, దేవునితో సహవాసం చేయకుండా మనం ఎప్పుడూ ఎడబాటయి ఉండకూడదు. దేవుని నామానికి వందనాలు. కీర్తన 91:14. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించను. మరి దేవుణ్ణి ప్రేమించే వారిని ఎన్ని శ్రమలు వచ్చినప్పుడు కూడా, ఎన్ని బాధలు వచ్చినప్పుడు కూడా మరి దేవుడు తప్పిస్తానంటున్నాడు. మరి ఆయన ఎప్పుడు ఎల్లవేళ్ళ మనము మరి ప్రేమించేవారుగా, మరి ఆయన మాట వినేవారుగా, ఒకవేళ శ్రమ అయినా సరే కానీ మనం ఆయన మాట వినేవారుగా ఉండి ఆయనకు లోబడి మరి ఉండేవారుగా, ఆయనకి ఏమాత్రం కూడా ఆయన బాధ పెట్టి మరి మనం ఎడబాటుగా ఉండకుండా మరి దేవుణ్ణి మనం ఎప్పుడూ మరి ఆ సావాసం చేసి ఆయన మాటకు లోబడి
ఆయన అంగీకరించిన వారుగా, ఆయన చిత్తం నెరవేర్చేవారుగా, ఆయనను సంతోషపెట్టేవారుగా, మన కష్టమైనా సరే కానీ మనం ఎప్పుడు వెళ్ళవేళ్ళ మనం ఒక ప్రార్థనకు రావాలంటే, మనకు ఒక పని చేయాలంటే మన చర్చిలో కూడా ఏదైనా బాధ అవుతుంది. అయినప్పుడు కూడా అది దేవుడి చిత్తము అయినప్పుడు కూడా మనం ఓర్చుకొని సహనంతో మనం ఆయన చిత్తం నెరవేర్చిన వారుగా, ఆయనకు మరి లోబడిన వారుగా, ఎడబాటుగా ఉండకుండా మనము దగ్గరగా ఉండేటట్టుగా ఇంకా మనము ఉందాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన. మన పాపములు, ఆ అడ్డుగోడగా ఉన్న ఆ పాపాలు, ఆ దోషములు అవన్నీ కూడా తీసివేయటానికి యేసు ప్రభు మనకు దేవునికి మధ్యలో ఉన్న ఆ పాపాలన్నీ తీసివేయటానికి వాటన్నిటిని ఏం చేశాడు? తన మీద వేసుకున్నాడు. తన మీద వేసుకొని తన మీద ఎప్పుడైతే మోపబడి ఉంటున్నాయో ఏమయ్యాడు? దేవుడుగా ఉన్న యేసు ప్రభు ఆయన పాపముగా చేయబడి ఉంటున్నాడు. పాపిగా కాదు, పాపముగా చేయబడ్డాడు. కాబట్టి పాపం వల్ల వచ్చే జీతము మరణం అనుభవించాలి. కాబట్టి దేవుడు మరణిస్తాడా అనే క్వశ్చన్ రాకుండా అక్కడ ఏంటన్నమాట, దేవుడు తండ్రి అయిన దేవుడు ఆయన క్షణికంగా ఆయన ఎడబాపు కలిగించి ఉంటున్నాడు. ఎడబాపు కలిగించి తాను ఆ పాపమునంతా కూడా యేసయ్య మీద మోపి యేసు ప్రభు మరణానికి పాత్రుడిగా చేసి ఉంటున్నాడు. కాబట్టి ఆ పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఆ శిక్షను యేసు ప్రభు తాను అనుభవించి మనకు విడుదలను కలిగించి ఉంటున్నాడు. మనకు విమోచన కలిగించి మనము దేవుని యేసయ్య రక్తము ద్వారా కడగబడి శుద్ధులై మనము పరలోకానికి వారసత్వం కలిగిన బిడ్డలుగా మనం మార్చబడి ఉంటున్నాం. అందుకే సిలువ శక్తిని ఆశ్రయించిన వారముగా మనం ఉండాలని అనేకసార్లు జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. శ్రీదేవసుత పలికితి శ్రమ చెప్ప సాఖ్యమా ఆహా మహాత్మహాశరణ్య విమోచకా ద్రోహరహిత చంపే నిను నా దోషమే కదా. వార్త 19వ అధ్యాయము 28వ వచనం 29వ వచనం చదువుకుందాం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానెను. చెరుకుతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టబడి ఉండెను కనుక వారు ఒక స్పాంజి చెరుకుతో నింపి ఇస్సోపు పుడుకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. ఈ మాటను అమ్మ ధ్యానం చేస్తుంది. యేసు పలికినటువంటి 5వ మాట ఏమిటంటే, నేను దప్పికొనుచున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు దప్పికొనుచున్నాను అనేటానికి 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి శరీర సంబంధమైనటువంటి దాహము, రెండవది ఏమిటంటే ఆత్మ సంబంధమైనటువంటి దాహము. కాబట్టి ఈ 2 విధాల ఆయన దప్పికొనుచున్నానని పలికాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి శరీర సంబంధమైనటువంటి దాహాన్ని మనం చూసుకున్నట్టయితే మరి వాక్య సంబంధంగా మనం చూసుకుందాం. దేవునికి స్తోత్రం. కీర్తన 22వ అధ్యాయము 15వ వచనంలో వాక్యం ఉంటుంది, చూడండి. నా నాలుక నా దవడకు అంటుకొని పోయెను. మరి అక్కడ ఉన్నటువంటి మాటలు ఏమిటంటే, నా నాలుక నా అంగిలికి నా దవడకు అంటుకొని పోయింది, అలాంటి యొక్క దాహం నేను కొని ఉన్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది శరీర సంబంధమైనటువంటి దాహం అండి. శరీర సంబంధమైనటువంటి దాహమును కొని ఉన్నానని, ఎందుకంటే శరీర సంబంధంగా అలసిపోయాడు ప్రభువు. దేవునికి స్తోత్రం. అలసిపోయి దప్పికొనిచున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి లూకాసు వార్త 22వ అధ్యాయము 44వ వచనంలో మనం చూసుకున్నట్టయితే, గెత్సెమనే తోటలో
ఆయన పడినటువంటి వేదన మనకి కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఆ వేదన ఎలాంటి వేదన అంటే, గెత్సెమనే తోటలో ఆయన పడిన వేదన చెమట రక్తముగా మారటంత వేదన పడిండండి. మానవుని యొక్క పాపాలు మరి ఆ విధంగా భయంకరంగా ఉన్నాయి గనక, ఆ పాపాలకి శిక్షలు అనుభవించాలి గనక దేవునికి స్తోత్రం. మరి అప్పటికే ఎలాగున్నాడంటే భయంకరమైన స్థితిలో ఉన్నాడు. మరి స్వరూపము సొగసు లేనివాడిగా ఉన్నాడు. ఎన్నో శ్రమలు అనుభవించిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఇంత స్థితిలో కూడా ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడండి? గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తుంటే పాపి మానవుల కొరకు ఆ పాపమంతా గిన్నెలో కనబడుతూ ఉంటే మరి అది పట్టుకొని తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడంట మరి ఆయన పడినటువంటి వేదన ఎలాగుందంటే, మరి దేవునికి స్తోత్రము, చెమట రక్తముగా మారిపోయిందంట. రక్తం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటను మనం గ్రహించినట్టయితే ఎంత దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. అంత భయంకరమైన పరిస్థితుల్లో ప్రభువు తన చెమట రక్తంగా మారటంత వేదనతో మన కోసము మనల్ని విడిపించాలని, మన పాపదోషాలన్నీ క్షమించాలని, మరి పరలోకంలో చేర్చుకోవాలని, నా బిడ్డలు నశించొద్దు అని ప్రభు ఇంత వేదన పడుతుంటే మనం ఆ మాటని ఈనాడు లెక్క చేయని స్థితిలో ఉంటూ ఉన్నారు మానవులు. పేరుకు మాత్రం నమ్ముకున్నాం, బాప్తీసాలు తీసుకుంటూ ఉన్నాం, ఒప్పుకుంటూ ఉన్నారు, గడ్డ మీద ఉంటున్నారు, మళ్ళీ పోయి చేసే పాపాలే చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఇంకా మరీ దేవుణ్ణి డబల్ సిలువేసినట్టట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సిలువకు మరీ అప్పగిస్తున్నామట. దేవునికి స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మరి 4వ వచనంలో మాటలు ఉంటాయి. దేవునికి వందనాలు. ఈ విధంగా మరి ఆ గెత్సెమనే తోటలో ఆయన చెమట రక్తంగా మారటంత వేదనతో మన కొరకు ప్రార్థన చేసి ఉన్నాడు. దేవునికి వందనాలు కలుగునుగాక. మరి గెత్సెమనే అనే మాటకు గానుగ యంత్రం అనే అర్థం అండి. గానుగ యంత్రం. ఒక గానుగలో ఏదైనా పదార్థాలు వేసి బాగా ఎంత తిప్పితే అంత ద్రవ పదార్థము బయటకు వస్తుంది. కాబట్టి అలాంటి యొక్క ఎంత తిప్పితే అంత ద్రవ పదార్థం. అంటే ఇప్పుడు పల్లీలు ఇవన్నీ, నువ్వులు ఇవన్నీ తిప్పుతారు కదా గానుకలు. అయితే అప్పటి నుంచి అది ఎంత గట్టిగా తిప్పితే, ఎంత స్పీడ్గా తిరిగితే అంత నూనె బయటకు వస్తుంది. అంత శ్రమ మన కొరకు అనుభవించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అది మనం గ్రహించలేక ఏం చేస్తున్నాం? ఏదో మా కోసం మరణించాడేమో, అయిపోయిందిలే, మేమైతే ఇట్లా మునిగినాము, లేచినాము, నిలబడ్డాము, ఇక మా పని అయిపోయింది, పరలోకం వెళ్తాము, గేటు తెరిచి పెడతాడు అనుకుంటున్నాం. తెరిచి పెడతాడా? చెప్పండి. ఇద్దరు ప్రార్థనకు నిలబడ్డారు మత్తయి సువార్తలో. మరి 10వ వచనంలో 18:10లో ఎవరు వెళ్ళారండి? పాపం ఒప్పుకున్నటువంటి మరి శాస్త్రి ఏమంటున్నాడు? నేను ఇది చేశాను, అది చేశాను, అన్నీ చేశాను అంటున్నాడు. చుట్టుకొని వచ్చాడు, కానీ ఆ ప్రార్థన వినలేదు దేవుడు. కానీ ఏం చేశాడు? పరిసయ్యుని ప్రార్థన విన్నాడు. సుంకరి ప్రార్థన విన్నాడండి. ఏం ప్రార్థన చేశాడు? చిన్న ప్రార్థన. ఈనాడు పాపాలు చేస్తున్నాం, మరి గమ్మునూరుకుంటున్నాం. ఒప్పుకొని విడిచిపెట్టే స్థితి నాడు లేదు. కాబట్టి దేవునికి వందనాలు. ఆ పాపం ఎలాగ ఒప్పుకున్నాడు? ఆకాశము తట్టు కన్నులు ఎత్తుటకైనా కూడా ధైర్యం చాలేదంట. మనమైతే పాపాలు చేస్తారు, ఇష్టానుసారంగా జీవిస్తారు, నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, ఇవన్నీ చేసుకుంటే ఏం చేస్తాము? దర్జాగా తిరుగుతారండి. ఆ దేవుణ్ణి పక్కకు పడేస్తారు, ఇలాగుంటారు. కానీ ఎక్కడికి పోతావు? ఆరని అగ్నిగుండం కాసుకొని ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ విధంగా మరి ఆయన ఏం చేశారు? మరి అలాంటి భయంకరమైన స్థితిలో కూడా మరి ఈ స్థితిలో ఉన్నాడని గ్రహించలేనటువంటి స్థితిలో మనం
బాధలు భరించాడని గ్రహించలేనటువంటి స్థితిలో మనం ఉంటున్నాము. గానుగ యంత్రముగా తిరగబడి ఇది చెమట రక్తంగా మారేటట్టుగా అంత వేదన పడ్డాడండి. మరి సుంకరి ప్రార్థన విన్నాడు. సుంకరి ప్రార్థన, ప్రభా నేను పాపిని అన్నాడు. ఒక్కటే మాట. ఆ పాపం ఒప్పుకున్నప్పుడు జరిగింది ఏమిటి? దేవుడు క్షమించాడు. దేవునికి వాడికంటే వీడు నీతిమంతుడుగా తీర్చబడాను. ఆ వాక్యాలన్నీ మీరు మరి గమనించినట్టయితే ఎలాగ మేము పరలోకం వెళ్తామనేది గ్రహించాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టిన వారినే కనికరం పొందుకుంటారు. కానీ పాపం అంతా లోపల పెట్టుకొని ప్రభా ప్రభు అంటే నువ్వెవరో నాకు తెలియదు, అక్రమం చేయవారులారా పొండి అంటాడు. అందుకే దేవునికి వందనాలు కలుగును గాక. ఆ విధంగా మరి అంత శ్రమ మన కోసము, మన పాపాల కోసం మనల్ని విడిపించాలని మరి మానవుడిగా ఈ లోకంలోకి వచ్చి మరి దేవునికి స్తోత్రం, దైవ మానవునిగా వచ్చి ఏం చేశాడు? తన ప్రాణాన్ని బలిపెట్టాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే దేవునికి వందనాలు కలుగునుగాక. మరి ఆయన అలసిపోయి ఉన్నాడు. అలసిపోయి ఉన్నటువంటి ఆ శరీరము ఎలాగంటే రాత్రంతా మరి రోమా సైనికులు తిప్పేటట్టే తిప్పారు. అందరి దగ్గరికి ఇవన్నీ పేర్లన్నీ ఇంకా మనకు వద్దు, కానీ 4 చోట్లకు తిప్పుతూ మరి దేవునికి స్తోత్రం ఆయన బాధ పెట్టి ఉన్నారు. మరి తిప్పి మళ్ళీ ఎక్కడికి తెచ్చారు? మళ్ళీ పిలాతు దగ్గరికి తెచ్చారండి న్యాయానికి. తీసుకొచ్చినప్పుడు జరిగింది ఏంటంటే మరి ఎంత అడిగినా కూడా నువ్వు దేవుని కుమారుడు అంటే అవును నేను దేవుని కుమారుడిని అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఈ విధంగా మరి సత్యాన్ని ఒప్పుకున్నాడు, సత్యమే మాట్లాడి ఉన్నాడు. సత్యానికి సంఖ్యలు అన్నట్టుగా మరి ఆయన ప్రాణం పెట్టడానికే వచ్చాడు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా దేవునికి స్తోత్రం రాత్రంతా తిప్పారండి, శాంతి లేకుండా, రెస్ట్ లేకుండా ఆ యొక్క యెరూషలేము వీధులంతా తిప్పుతూ ఉన్నారు. మరి శరీరం ఎలాగైపోయిందంటే అరిసిపోయింది. రోమ సైనికులు మరి అలా కేకలు, సిలువేయండి అంటే అప్పుడు ఏం చేశాడంటే ఆ కేకలే గెలిచాయట. మరి ఆయన ఏం చేశాడు? 39 కొరడా దెబ్బలకు అప్పగించేశాడు. ఇట్లనన్నా సలవాడుతారేమో అని. కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కొక్క కొరడా దెబ్బ వేస్తూ ఉంటే దేవునికి వందనాలు. గాలపు ముళ్ళ లాంటి కొక్కాలతో ఆయన ఈపు మీద ఆ దెబ్బలు పడుతూ ఉంటే మాంసం కండలుగా పెరుక్కొని వచ్చిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ శ్రమంతా మనం భరిస్తూ మరి ఎలాగా అమ్మో నా ప్రభు ఇంత నా కోసం బాధపడ్డాడు కదా, ఇంత శ్రమ అనుభవించాడు, మాంసం ముద్దగా మారిపోయాడు. అలాంటి శరీరం మీద ఏం చేశారు? భారమైనటువంటి సిలువను పెట్టి దేవునికి స్తోత్రము యెరూషలేము వీధులంతా తిప్పారండి గొల్గొతా వరకు. ఇలాంటి శ్రమలు మన కోసం భరించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈనాడు రక్షింపబడ్డాము, చాలు రక్షణలో ఉన్నాము అనుకుంటున్నాము, కానీ మన బతుకు లేదండి. దేవునికి స్తోత్రం. 39 గొరడా దెబ్బలు ఆ కొక్యాలతో కొట్టినప్పుడు వీపంతా నాగడిసాల వలె దుమ్ము పడిందంట. చూడండి ఆ మాట. కీర్తన 129 3వ వచనం. నేను ఇక 2 మాటలు చెప్పి ముగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాటలో ఏంటంటే దున్నువానికి నా వీపును అప్పగించి ఉన్నాను, వారు సాళ్ళను పొడువుగా చేసిరి. ఎంత కొట్టినా కూడా వాళ్ళకు తృప్తి కలగలేదంట. మాంసం ముద్దగా మారిపోయిందండి. మరి అప్పగించి ఉన్నాను, వారు సాళ్ళు పొడువుగా చేసి నా వీపునంతా దున్నారంటున్నాడు. దేవునికి స్తోత్రం. అపరంజిని పోలినటువంటి ఆ పాదములు రక్తసిక్తమైపోయినాయండి. దేవునికి స్తోత్రం. యెరూషలేము వీధులన్నీ కూడా తడిసిపోయినాయి రక్తంతో. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి 6 అంగుళాల జపాన్ ముళ్ళతో కిరీటం మళ్ళీ ఆయన తల మీద పెట్టి రేళ్ళతో కొట్టారు. మరి కంతల్లోకి తలల్లోకి
దిగిపోయి రక్తమంతా కారుతుంది. సొగసైన స్వరూపమైన లేనివాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ విధంగా కళ్ళకు గంతలు కట్టారు, ప్రవచించమన్నారు. ఇందాక కూడా మనం చదువుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొట్టిన వాడేవాడు ప్రవచించమన్నారు. యూదుల రాజా శుభమని ఉమ్మి వేశారు. ఇన్ని శ్రమలు భరించుకుంటూ మన కోసం బలియాగం అయిపోయాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాళ్ళలో చేతుల్లో మనం చేసినటువంటి పాదాలకి మరి ఆ యొక్క శిలలు కొట్టారు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ భరించాడు నా ప్రభు. భరించి మనల్ని విడిపించాడు. మరి రక్షింపబడ్డటువంటి మనము ఎంతవరకు భయభక్తులు కలిగి పాపములు చెయ్యకుండా పాపము లేనివారుగా ఉంటూ ఉన్నాము చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే మరి దేవునికి స్తోత్రం. మరి చూడండి, యోహాను సువార్త 8:34. నాకు తండ్రి చిత్తం నెరవేరుస్తుంది. నాకు అంటే ఆత్మల దాహం కొని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి అంటున్నారు. సమరయ మార్గం వెళ్ళాడంటే ఆ దత్తిమని ఉన్నప్పుడు చిరుకను అందించినప్పుడు మరి ఆనాడు ఆ శ్రమ మర్చిపోయాడంట. మరి ద్రాక్షరసం కలిపినటువంటి మత్తు, అందులో మత్తు పదార్థాన్ని కలిపి అందించేవారంట. బాధలు ఆ ప్రభు గ్రహించిన వాళ్ళై అవి భరించడానికి వచ్చి ఉన్నాడు కనుక అది తాగనొల్లకపోయాను అని దేవునికి స్తోత్రం కలుగునుగాక. తాగనొల్లకపోయాను అంటే నిరాకరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవునికి ఆయన ఎన్నో ఆత్మల దాహం కొని ఉన్నాడు మనం ఇక్కడ గ్రహిస్తాం. కాబట్టి ఎక్కడికి వచ్చాడు? సమరయ మార్గానికి వచ్చాడు. ఆ సమరయ మార్గంలో వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం. పాపాత్మురాలైనటువంటి సమరయ స్త్రీని రక్షించాడు. రక్షించినప్పుడు ఏం చేసిందామా చెప్పాలి. మంది పాపం చేసిందా? ఆ పాపం కుండనక్కడనే ఎత్తేసింది. దేవునికి స్తోత్రం. ఊర్లోకి పరిగెత్తింది. ఆ ఊరందరినీ మార్చిందండి. మనం ఎంతమందిని మార్చుకున్నాం? ఆయన దాహం ఎంత తీరుస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి. మన కుటుంబాన్ని మనం మార్చుకోలేకపోతున్నాం, భర్తల్నే మార్చుకోలేకపోతున్నాం, బిడ్డల్ని మార్చుకోలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి కారం కలిగిన నువ్వు కన్నీళ్ళతో ప్రార్థన చేయి. మొదటిగా ఉండేసి నేను నీ యొక్క కుటుంబం మారదేమో, నీ బిడ్డలు మారదేమో నేను చూస్తాను. దేవునికి వందనాలు. నేను అలాగే చేశాను కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు ఏంటంటే నా సమయం కాదండి. మరి ఎట్లా శవం నుండి పడేసినట్టు ఏడ్చేదాన్ని నా కుటుంబం. అలాంటి ఒక కన్నీళ్లతో ప్రార్థన చేస్తే 3 నెలల కాలం నా కుటుంబం మారిపోయింది. భయంకరమైన విగ్రహాలను తెచ్చినటువంటి నా కుటుంబం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈనాడు తీరకు నమ్ముకుంటున్నాం. కుటుంబాలు ఎక్కడున్నాయంటే అక్కడే ఉంటున్నాయి. ఇలాంటి స్థితి కాదండి. సమరయ మార్గాన వచ్చాడు. ఆ స్త్రీ మారిపోయింది. వెంటనే ఏం చేసింది? పాపం కుండను అక్కడ ఎత్తేసింది. ఆ హృదయాన్ని కడుపుంది. పరిగెత్తింది. పరిగెత్తి ఎక్కడికి? ఆ ఊరినంతా మార్చేసింది. ఊరినంతా మార్చేసింది. రండి రండి, మెత్తగా వచ్చాడు, రండి నేను చూపిస్తాను, మీరు రండి అన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగ మళ్ళీ అబ్రహాము దగ్గరికి వచ్చాడు. అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు అంటున్నాడు, అంతే కదా అయ్యా నువ్వు నా దగ్గరికి వచ్చాను. ఏంటండి? లోతు కుటుంబం అంతా మారటాను. దేవునికి స్తోత్రం. ఇలాంటి యొక్క దాహమైన తీర్చాలి మనం, కానీ తీర్చలేకపోతున్నారు. ఈనాడు పేరుకు మాత్రం నమ్ముకుంటున్నారు. అయ్యో మేము భక్తులు అనుకుని తిరుగుతున్నారు. కానీ ఒక్కరన్నా ఒక పల్లెటూరికి వెళ్ళి 4 ఆత్మలు సంపాదిస్తాం అనేటువంటి స్థితిలో ఈనాడు
తిరగని చోటు లేదండి. అయిపోయిందండి. చచ్చిపోయానని నన్ను బతికించాడు కాబట్టి దేవునికి నేను అలాగ నేను ఏంటంటే నా ప్రభు కోసం జీవించాలన్నది ఈ 5వ మాట ఎప్పుడు కూడా నేను చెప్తూనే ఉంటాను. ఈనాడు కూడా చెప్తూనే ఉన్నాడు కాబట్టి దేవునికి వందనాలు. మీరంతా కూడా అలాంటి భారం కలిగినటువంటి జీవితాలు కలిగి ఉండండి. పేరుకు మాత్రం నమ్ముకున్నామని మళ్ళీ ఏంటంటే ఎప్పటిలాగా మనం జీవించినట్టయితే మనకు రక్షణకు విలువలేదు, మన జీవితాలకు విలువలేదు. దేవునికి స్తోత్రం. ఈ కొద్ది మాటలు దేవుడు సమయంలో 6వ మాట మనం చదువుకుందాం. 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరుక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. సమాప్తమైనదని చెప్పి ఉంటున్నారు. ఈ మాటను అశోక్ వచ్చి ధ్యానం చేస్తాడు. క్లుప్తంగా కేవలం 5 నిమిషాల్లో ధ్యానం. 5వ మాట 5 నిమిషాలు అయిపోతుంది. 6వ మాట 5 నిమిషాలు అయిపోతుంది. ఇంటికి వెళ్ళిపోదామని అనుకుంటున్నారు. ఎంతమంది ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు? మీ విశ్వాసానికి ధన్యవాదాలు. 5 మాటలు దేవుడు పలికిన 7 మాటల్లో 5 మాటలు మనం వివరించుకొని ఉన్నాం. 6వ మాటకు వచ్చి ఉన్నాం. అయితే 6వ మాటలో ఏమంటున్నాడు అని చెప్పంటే యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో యేసు ఆ చిలుక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను అని చెప్పని ఈ మాటల్లో దేవుడు పలికిన మాటల్లో 6వ మాట మాట్లాడుతున్నాడు. 5వ మాటలో ఏమంటున్నాడంటే నేను దప్పిగొనుచున్నాను, చాలా దప్పిగొనుచున్నాను అని చెప్పని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు దప్పిగొనుచున్నాను అని చెప్పని అంటే అతని శరీరంలో ప్రతి అవయవంలో నుంచి రక్తమంతా బయటికి వెళ్ళిపోయి ఇంకా శరీరంలో ఏమీ లేదు, ప్రాణం తప్ప ఇంకా ఏమీ లేదు. ఆ తర్వాత దప్పిగొనుచున్నాను అన్న తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక చిరకతో ఒక స్పాంజితో ఏమి నింపి ఇచ్చారు? ఇసోపు పొడికను తగిలించి ఆయన నోటికి అందించారు. అయితే అది ఏంటిది అని చెప్పనంటే ఆ రోజులలో సిలువ వేసిన వారికి, ఆ సిలువ వేయబడినటువంటి వారికి ఆ బాధ తెలియకుండా ఉండడానికి ఒక మత్తు పదార్థం అన్నమాట. అది ఆ మత్తు పదార్థము ఇప్పుడు కొంతమంది తాగుతారు. ఎందుకు తాగుతున్నావు అని చెప్పారంటే కొందరు అంటారు నేను పొద్దంతా పనిచేసి వచ్చినా అలసిపోయినా నాకు నిద్ర పడతలేదు కాబట్టి తాగుతాను. ఈ తాగడం దేనికి? మత్తు. ఇతని బాధ ఇతనికి తెలియకుండా ఆ కొన్ని గంటలైనా సుఖంగా పడుకుంటా అని చెప్పి అనేది ఆ బాధ తెలియకుండా ఉండడానికి ఆ మత్తు పదార్థాన్ని అక్కడ ఉన్న వాళ్ళు ఆయనకు అందించారు. అయితే ఆ దేవుడు అది చూసి అది ఏదైతే పుచ్చుకొని సమాప్తమైనది, ఇక నేను ఈ లోకంకి వచ్చిన పనులన్నీ అయిపోయాయి, సమాప్తమైనది, కంప్లీటెడ్ అని చెప్పన్న వర్డ్కి, ఆ వచనానికి, ఆ మాటకి ఏమైతే పనులు ఉంటున్నాయో, ఒక పని ఏదైతే చేస్తున్నామో ఆ పనికి మనకు సంబంధం ఎప్పటి వరకు ఉంటుంది? ఒక పని మనం మొదలు పెట్టినప్పుడు ఆ పనికి మనకు ఎప్పటి వరకు సంబంధం ఉంటుంది? ఆ పని కంప్లీట్ అవ్వనంత వరకు ఆ పనికి మనకు సంబంధం ఉంటుంది.
పని అయిపోయిన తర్వాత అయ్యా నీకు నాకు ఏమీ లేదు, నీ పని అయిపోయింది, ఇట్స్ ఏ కంప్లీటెడ్, ఈ పని సమాప్తమైనది అని చెప్పని తన ఆత్మ దేవునికి అప్పగించాడు. ఏమి కంప్లీట్ అయింది? దేవునికి సమాప్తమైనది అని చెప్పని దేవునితో మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. ఏమి సమాప్తమైంది, ఏమి అయిపోయింది? దేవుడు ఈ లోకానికి వచ్చిన 33.5 సంవత్సరాల్లో ఏం చేశాడు? దేవుడు కుమారుడిగా వచ్చాడు. ఈ లోకంలో ప్రతి ఒక్కరిని, గుడ్డి వారిని, కుంటి వారిని, ప్రతి ఒక్క వారిని సూచక్రియలు చేశాడు. అతను ఒక పెళ్లిలో ఏం చేశాడు? నీళ్ళని ద్రాక్షరసంగా మార్చాడు. శిష్యులను మార్చుకున్నాడు. అతని శిష్యులని 12 మంది శిష్యులుగా మార్చుకున్నాడు. ఒక్కొక్క శిష్యుడిని అతని కొరకు వాడబడటకు చేశాడు. ప్రతి ఒక్కరిని అతనికి సాక్షులుగా చేసుకున్నాడు. ఇవన్నీ చేసుకున్న తర్వాత కొన్ని లాస్ట్ వరకు ఏవైతే కొన్ని మిగిలి ఉన్నాయో ఆ మిగిలినవి కూడా ఈ సిలువలో ఉండి అవి కూడా చేసేస్తాడు. చేసుకున్న తర్వాత ఇంకేముంది? దేవునికి మనకు ఏమైనా ఉందా? ఇక పని అయిపోయింది. పని అయిపోయిన తర్వాత దేవా నేను నీ దగ్గరికి వస్తున్నా, ఇక నేను ఈ శరీరంతో ఉండవలసిన బాధను నేను ఇక లాస్ట్ మూమెంట్లో నేను ఇక నీ చేతికి అప్పగించుకుంటున్నాను. ఈ మాట ఎప్పుడు అంటారు అని చెప్పారంటే, ఒక హాస్పిటల్లో ఎవరు అని చెప్పారంటారంటే, ఇతని రోగము ఇక బాగా కాదు, ఇతను శరీరంతో బాధపడుతున్నాడు అని చెప్పని మన డాక్టర్లు ఏం చేస్తారంటే అతన్ని విషం ఇచ్చి అతన్ని చంపేస్తారు. ఇతనికి ఇక బాగుపడడు, ఇతను బాగుపడడు అన్న పొజిషన్లో ఇతను ఈ బాధతో ఎన్నేళ్ళు ఇంకా బాధపడతాడు అని చెప్పని అతన్ని చంపేస్తారు. అటువంటి పొజిషన్లో దేవుడు ఏమంటున్నాడు అని చెప్పారంటే, దేవుడా అయ్యా నా పని ఇప్పటి వరకు అయిపోయింది, నా పని అయిపోయింది కాబట్టి నేను ఏం చేస్తున్నాను? నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను. నా శరీరంలో ఏదైతే నీ ఆత్మ ఉందో నా ఆత్మ నీ దగ్గరికి రప్పించేసుకో, నా పని అయిపోయింది అని చెప్పని అంటున్నాడు. అయితే దేవుడు ఏమి వంచాడు? యేసు తల వంచి ఆయన ఆత్మను ఆయనకు అప్పగించుకున్నాడు. కాబట్టి దేవుడు చేసిన క్రియలలో, మాట్లాడిన మాటలలో, ప్రతి ఒక్క క్రియలో మనకు ఎన్నో సంబంధించిన విషయాలు ఆయన మనకు చాలా ఉదాహరణలుగా చాలా చోట్ల చెప్పాడు. కానీ ఈ సమయంలో ఆయన తల వంచి ఆత్మను అప్పగించుతున్నాను అని చెప్పని ఎంత బాధతో చెప్తున్నాడు అని చెప్పానంటే, ఇది కూడా లేఖనం నెరవేరటకే ఆయన చనిపోయాడు. ఈ వాక్యం దేవుడు దీవించింది. 7వ మాటను మనం ధ్యానం చేసుకుందాం. 7వ మాట లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ఇలాగూ చెప్పి ప్రారంభించారు. ఈ మాటను నాన్నగారు వచ్చి ధ్యానం చేస్తాడు. ప్రేమ కనికను పర్వతపు తండ్రి నీ పాదాలకు వందనాలు. ఇంకా ప్రభువా మా తండ్రి, మొదటి మాట నుండి 6 మాటల వరకు బిడ్డలందరూ నాయన ధ్యానించుకున్నారు. గణపరుచుకున్నారు. వందనాలు. 7వ మాట నేను మాట్లాడుతున్నాను. నాయన సహాయం చేయండి. యేసు నామమున బట్టి వేడుకుంటున్నాను తండ్రి.
ఆ చెరుకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. ఈ మాటలో యేసు ప్రభు దేవునికి తన ఆత్మను అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. ఆత్మ అనే దానికి ప్రతి వాటిలో కూడా ఆత్మ ఉంది, మనకు కూడా ఆత్మ ఉంది. ఈ ఆత్మ ఏ విధంగా వచ్చింది? దేవుడైన యెహోవా నరుని సృజించేటప్పుడు తయారు చేస్తామా, నేలిన మట్టిని తీసుకొని బొమ్మగా చేసి నరునిగా చేసి తన నాసికారంధ్రములో ఊరినప్పుడు మనుషుడు జీవాత్మ అని అంటే మనిషిలోకి ఏమొచ్చింది? జీవము ప్లస్ ఆత్మ వచ్చింది. రెండు వచ్చింది. జీవం అవుతున్నగా ప్రాణం. కాబట్టి ఈ ఆత్మను యేసు ప్రభువు కూడా తన తండ్రికి అప్పగిస్తున్నారు. అయితే ఇంతవరకు మొదటి మాటల నుండి 6 మాటల వరకు మనం చూసినాము. యేసు ప్రభువు మన కోసం ఎందుకు వచ్చాడు ఈ లోకానికి, ఆయన చేసిన పనులేంటి, మన కోసం ఏం చేశాడు అనేది మనం అంతా జ్ఞాపకం చేసుకుంటే మనం ఎంతో విజయించగలిగి జీవించాలి అన్నమాట. ఎందుకనంటే ఆయన తన ఆత్మను అప్పగించాడు, మనకు కూడా ఆత్మ ఇచ్చాడు దేవుడు. ఆత్మను మనం కూడా అప్పగించాలి. అప్పగించాలంటే మనం ఏం చేయాలా? యేసు ప్రభువు జీవించినటువంటి జీవితానికి పోలికగా ఆయన పోలికలో మనం ఉండి ఆయన పోలికలో మనం జీవించాలి. ఆయన పోలికలో మనం జీవించినప్పుడే మన ఆత్మను దేవునికి అప్పగించగలం. అయితే యేసు ప్రభు చేసిన త్యాగాన్ని, ఆయన చేసిన మన కోసం శ్రమలను మనం జ్ఞాపకం చేసుకుంటూ జీవితకాలం అంతా మనము ఆయనకు విధేయులమై ఆయన పోలికలో మనం జీవిస్తూ మనం గడుపున్నట్టయితే మన ఆత్మను కూడా దేవునికి అప్పగిస్తాం. అదే దేవునికి విమోచకా ద్రోహరహిత చంపే నిను నా దోషమే కదా. యేసు ప్రభు పలికిన 7 మాటలు మనం ధ్యానం చేసి ఉంటున్నాం. మొదటి మాట ఏంటి? మనం జస్ట్ జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. మొదటి మాట ఏంటి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ఏమని చెప్పాను నేను? ఆ వీరిని అని తీసేసి మన పేరు పెట్టుకొని మనం చెప్పుకుంటే అప్పుడు మనకు దేవుని ప్రేమ అర్థమవుతుంది. కాబట్టి మొదటి మాటలో మనకేం కనబడుతుంది? క్షమాపణ. మొదటి మాటలో యేసయ్య ప్రతి ఒక్కరిని క్షమించి ఉంటున్నాడు. తాను హింసించిన వారిని అందరినీ కూడా క్షమించాడు. కాబట్టి అలాగున మనందరినీ కూడా యేసయ్య క్షమించడంను బట్టి మనం ఇక్కడ ఉన్నాం. లేకపోతే మనము ఎక్కడో నరక కూపములో ఉండాల్సిన వారం, అగ్నికి ఆవుతాయి ఉగ్రత పాలయ్యే వాళ్ళం. కానీ దేవుడు ప్రేమించి మనల్ని క్షమించడం బట్టి మనం ఇక్కడ దేవుని సన్నిధిలో కూర్చొని ఉంటున్నాం. కాబట్టి అలాగున మొదటి మాట బట్టి క్షమాగుణము మన ప్రతి ఒక్కరిలో ఉండాలి. ప్రతి ఒక్కరిని మనము యేసయ్య క్షమించిన రీతిగా మనము క్షమించాలి. అసాధ్యమా ఇది? అసాధ్యమా? మనకు మీకు అనేకసార్లు నేను చెప్తూ ఉంటాను. స్టెఫెను చేసి చూపించాడు. తాను వినటమే కాదు, చేసి చూపించాడు. ఆయనను ఏం చేశారట? అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో ఉంటుంది. రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటే ఆయన రాళ్ళు వేసి కొట్టి చంపుతూ, ఏం చేసిన నేరం ఏంటి? ఆయన ఏమి నేరం చేయలేదు. ఇదిగో ఆకాశము తెరవబడి ఉంది, నేను తండ్రి కుడి పార్శ్వమున యేసయ్య కూర్చొని ఉన్నాడు, నేను చూస్తున్నాను, నాకు కనబడుతుందంటే దేవదూషణ చేస్తున్నాడని చెప్పి రాళ్ళు తీసి కొట్టారు. ఆయన్ని కొట్టి చంపారు. ఆయన చనిపోతూ ఏమన్నాడు? తండ్రి, ఈ పాపము వీరి మీద మోపకు నాయనా అని చెప్పి ఆత్మను దేవునికి అప్పగించుకొని తాను ప్రాణం విడిచి ఉంటున్నాడు. కాబట్టి మనుష్యులకు అసాధ్యమైంది కాదు, మనందరికీ సాధ్యమే.
కాబట్టి ప్రతి ఒక్కరము యేసయ్య పలికిన మొదటి మాట ద్వారా ఏం నేర్చుకున్నాం? మనం శత్రువులను, మన తోటి వారిని, మన మిత్రులను, బంధువులను ఎవరినైనా సరే మనం క్షమించే గుణం మనకు ఉండాలి. క్షమించాలి. మనము దేవుని బిడ్డగా తప్పనిసరిగా అందరినీ క్షమించాలి. మనల్ని హింసించిన వారిని, మనల్ని దెబ్బలు కొట్టిన వారిని, మనల్ని గాయపరిచిన అందరిని కూడా మనం ఏం చేయాలా? క్షమించాలి. ఇది మొదటి మాట. రెండో మాట ఏంటి? రెండో మాట నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. గొప్ప భాగ్యం, గొప్ప భాగ్యం. మీరు ఎన్ని సంపాదించుకున్నా, లోకములో ఎన్ని సంపాదించుకున్నా యేసయ్య లేకపోతే అన్నీ సున్నానే, అన్నీ వ్యర్థమే. కాబట్టి యేసు లేని జీవితం అంతా ఒట్టిదే. కాబట్టి యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించావా? మీరు అనుకోవచ్చు, నేను 20 సంవత్సరాలైంది, 10 సంవత్సరాలైంది బాప్తిసం తీసుకొని. బాప్తిసం అడగట్లే నేను. నీ హృదయములో యేసయ్య ఉన్నాడా? నీ హృదయములో మార్పు కలిగిందా? నీ హృదయము పశ్చాత్తాపపడిందా? రిపెంటెన్స్ నీ హృదయంలో వచ్చిందా? రికన్సిలేషన్ జరిగిందా? నీకు దేవునికి సమాధానం కలిగిందా? ఎలా సమాధానం కలుగుతుంది? యేసయ్య మధ్యవర్తిగా ఉంటేనే సమాధానం, లేకపోతే లేదు. కాబట్టి యేసు ప్రభు మధ్యవర్తిగా ఉండి నీకు తండ్రి అయిన దేవునికి ఆయన మధ్యవర్తిగా ఉండి ఆయన రక్తము ద్వారా నీ యొక్క పాపాలన్నీ కడిగి తుడిచివేసి పవిత్రపరచడం ద్వారా నీకు దేవునికి సమాధానం కలుగుతుంది. దాన్ని రికన్సిలేషన్ అంటారు అన్నమాట. కాబట్టి మనకు ఇది జరిగిందా? దేవునికి నీకు ఆ సమాధానం, రికన్సిలేషన్ అనేది జరిగిందా లేదా? లేకపోతే నీకు దేవునికి ఇంకా వైరం ఉందనుకోండి, ఇంకా యుద్ధము, వైరమే ఉంది. యోహాను యెషయా గ్రంథంలో ఉంటుంది, మొదటి అధ్యాయంలో. నీకు ఇంకా దేవునికి యుద్ధము, వైరమే ఉందనుకో, వెళ్తావా పరలోకానికి? పరలోకానికి వెళ్ళగలవా? లేదు. సమాధానము కలిగి ఉంటేనే పరలోకం. కాబట్టి దేవునితో సమాధానం కలిగి ఉండాలి, మనుషులతో సమాధానం కలిగి ఉండాలి, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరితో, నీ తోటి వారితో, నీ యొక్క కుటుంబీకులతో, అందరితో సమాధానము కలిగి ఉండాలి. ఎక్కువగా అందరితో సమాధానం కలిగి ఉంటారు. బయటంతా కూడా నేను ఒక ట్రైనింగ్కి వెళ్ళాను. నేను అక్కడ మిజోరం నుంచి రాగానే 3 రోజులు ట్రైనింగ్కి వెళ్ళాను, బైబిల్ ట్రైనింగ్కి. ఆ బైబిల్ ట్రైనింగ్లో ఒక వ్యక్తి వచ్చాడు, యవనస్తుడు, దాదాపుగా ఒక 30 సంవత్సరాలు ఉంటాయి. అతనితో నేను షేర్ చేసుకుంటున్నాను, ఇద్దరం షేర్ పంచుకుంటా ఉంటే, మా యొక్క పంచుకుంటా ఉంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, నాకు మా తమ్ముడికి సమాధానం లేదు అని చెప్పాడు. బైబిల్ ట్రైనింగ్కి వచ్చాడు, చక్కగా ప్రార్థన చేస్తున్నాడు, బాప్తీసం తీసుకున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. నాకు తమ్మునికి సమాధానం లేదు, మేమిద్దరం మాట్లాడుకోవట్లేదు అంటున్నాడు. మరి మాట్లాడకపోతే ఎట్లా? మరి నువ్వు ఎలా సమాధానంగా ఉన్నట్టు మరి అని అంటే, మేము ఒకే ఇంట్లో ఉంటున్నాము, అన్నదమ్ములము ఒకే ఇంట్లో ఉంటున్నాం, కానీ మాకు ఇద్దరికి మాటలు లేవు. మరి సమాధాన పడాలంటే నేను పడను సార్ అంటున్నాడు. నేను పడను సార్ అంటున్నాడు. అంటే బయట సమాధానం ఉంటుంది, బయటంతా తిరిగి సమాధానం ఉంటా, కుటుంబంలో సమాధానం ఉండదన్నమాట. కుటుంబంలో ఉండదు. కుటుంబంలో మనం దీపము వెలిగించి ఎక్కడ పెట్టాలా? దీపస్తంభము మీద పెట్టాలి. అది ఇంటిలో ఉన్న వారికి మొదట ఏం కావాలా? వెలుగు ఇవ్వాలా. ఇంట్లో వెలుగు లేకుండా బయట వెలుగుతానంటే అర్థం లేదు దాని మాటకి. కాబట్టి ఇంట్లో వెలగాలి ముందు. ఇంట్లో వెలిగి ఇంటిలో ఉన్న వారిని అందరిని వెలిగించాలి, అందరికీ వెలుగు ఇవ్వాలి. కాబట్టి ఇంటిలో ఉన్న వారికి ముందట సమాధానము కలిగి ఉండాలి. ఇంట్లో సమాధానం తర్వాత అప్పుడు బయట. అందుకనే ఒక సామెత ఉంది కదా, ఇంట గెలిచి రచ్చ గెలువమని ఉంటున్నారు. ఇంట గెలవకుండా, ఇంట్లో నువ్వు చూపించుకోకుండా బయట వెళ్ళి పొగడ్తలు అన్నీ సంపాదిస్తే ఏం ఉపయోగం? ఏం ప్రయోజనం లేదు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో మనము ఎలాగ ఉండాలంటే, మనము దేవునితో సమాధానము
దేవునితో సమాధానము కలిగి ఉండాలి. నేడే, అందుకనే అది సమయము చక్కగా సిస్టర్ చెప్పి ఉంటున్నది. సమయం చాలా ప్రాముఖ్యమైనది. రేపు మనది కాదు, రేపు మనది కదా, రేపు చూసుకుందాంలే, నెక్స్ట్ వారం చూసుకుందాంలే, నెక్స్ట్ సండే చూసుకుందాంలే, కుదరదు. రేపు మనది కాదు, నేడే. అందుకని ఎంత చక్కగా బైబిల్లో రాయబడి ఉంటుంది, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు, నేడే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. కాబట్టి ఈ సమయం పోయిందంటే ఇంక మళ్ళీ రాదు. కాబట్టి ఈ సమయం ఉండగానే సద్వినియోగపరచుకోవాలి. కాబట్టి ఈ శ్రేష్టమైన సమయాన్ని సద్వినియోగపరచుకొని మారు మనసు పొంది క్షమాపణ పొందుకోవటం. ఇందులో కూడా ఎగైన్ మళ్ళీ మనకేం కనబడుతుంది? దేవుని యొక్క క్షమాపణ, దేవుని యొక్క క్షమాపణ. మొదటి మాటలో క్షమాపణ ఉంది, రెండవ మాటలో కూడా క్షమాపణ మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి మూడో మాట ఏంటి? అమ్మా ఇదిగో నీ కుమారుడు, శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని అప్పగింతలు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అప్పగింతలు మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి నేను అంటే బైబిల్లో ఎక్కడ రాయబడలేదు, కానీ నేను అనుకోవటం ఏంటంటే మరియమ్మ యొక్క భర్త ఎవరు? యోసేపు బహుశా చనిపోయి ఉంటాడు. ఆయన గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. ఆ యేసుప్రభు పుట్టినప్పుడు తప్ప ఎక్కడ ప్రస్తావన లేదు. అంటే యేసుప్రభు ఈవెన్ కానాను విందులో కూడా మరియమ్మ యోసేపే కనబడతారు, కానీ మరియమ్మ యేసుప్రభు కనబడతారు, కానీ యోసేపు మనకు కనబడడు. నేను అనుకోవటం, ఎక్కడ రాయబడలేదు బైబిల్లో, కానీ నేను అనుకోవటం ఏంటంటే యోసేపు చనిపోయి ఉంటాడు. మరియమ్మ కేవలం యేసుప్రభు మీదే ఆధారం అన్నమాట. యేసుప్రభు మీద ఆధారపడి ఉంది. తర్వాత అందులో బైబిల్లో మనకు కనబడుతుంది ఏంటంటే ఆయన యేసుప్రభు యొక్క సహోదరులు ఉన్నారు, సహోదరీలు ఉన్నారు. కానీ వారు నిజంగా మరియమ్మకు పుట్టినవారా కారా అనేది మనకు తెలియదు. ఎందుకంటే ఆ బైబిల్లో కూడా ఎక్కడ రాయబడి లేదు. కాబట్టి యేసుప్రభు ఒక్కడే మరియమ్మ కుమారుడు అయి ఉంటాడు అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే మిగతా వారందరూ కూడా ఇంకా రకరకాలుగా చిన్నమ్మలు ఉన్నారు, పెద్దమ్మలు, ఇలాగున్న పిన్నమ్మలు, వీళ్ళంతా కూడా అందరి పేర్లు మరియలే ఉన్నాయి. కాబట్టి వారు బహుశా అలాగున్న సహోదరులు అయి ఉంటారు అని అనుకుంటాను. తర్వాత యేసుప్రభు 30 సంవత్సరాల వరకు ఆయన వడ్రంగి పని చేసి ఉంటున్నాడు. దాన్ని బట్టి కూడా అర్థమవుతుంది ఏంటంటే ఆయన కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించి ఉంటున్నాడు అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి మనకి ఇవన్నీ కూడా ధ్యానించకుండా చాలా విషయాలు ఉంటాయి. కాబట్టి యేసు ప్రభు ఇప్పుడు చనిపోతున్నాడు. నేను ఎవరికి అప్పగించాలి నా తల్లి బాధ్యతను, ఎవరికి అప్పగించాలి అన్నప్పుడు అక్కడ ఎవరు కనబడ్డారు? తన రొమ్మును ఆనుకొని ఉన్న శిష్యుడు కనబడ్డాడు, యోహాను, ప్రియమైన శిష్యుడు. బాగా గమనించండి, సిలువ దగ్గరికి వస్తే నీకు బాధ్యతను అప్పగిస్తాడు. సిలువను ఆశ్రయించి సిలువ యొద్దకు వచ్చినట్లయితే నీకు బాధ్యత దేవుడు అప్పగిస్తాడు. నీకు సిలువకు ఎంత దూరంగా నీవు పారిపోతావో, అంటే మనకు శ్రమలు వస్తున్నాయి కదా అని కొందరు ఏం చేస్తారు, దూరంగా పారిపోతూ ఉంటారు. యేసయ్యను ఎందుకు నమ్ముకోవటం, శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, ఎందుకని దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఏ బాధ్యత దేవుడు అప్పగించాడు. శ్రమల్లో నీవు తట్టుకొని, శ్రమల్లో తట్టుకొని నీవు సిలువ శ్రమలకు నువ్వు ఆశ్రయించి నువ్వు జీవించినప్పుడు యేసయ్య నీకు బాధ్యతను అప్పగిస్తాడు. అక్కడ ఎవరు లేరు, అందరూ శిష్యులు పారిపోయారు, ఒక్క యోహాను మాత్రమే అక్కడ మిగిలాడు. కాబట్టి అందుకనే ఆ యోహాను సువార్తలోనే ఆ మాటలు రాయబడి ఉంటున్నాయి. ఇంకెక్కడ ఏ సువార్తలో కూడా ఆ మాటలు లేవు. మత్తయి సువార్త కానీ, లూకా సువార్త, మార్కు సువార్త, ఏ సువార్తలు లేవు. ఎందుకంటే ఎవరికి తెలియదు, కేవలం మా యోహానుకు మాత్రమే ఆ విషయాలు తెలుసు. కాబట్టి యోహాను చక్కగా ఆ విషయాలు రాసి ఉంటున్నాడు.
ఆఫ్ చేయం. కాబట్టి గమనించాలి, గమనించాలి. మనము బాధ్యత తీసుకోవాలంటే దేవుడు మన మీద బాధ్యత పెట్టాలి. ఆ బాధ్యత మనం నిర్వర్తించాలంటే సిలువను ఆశ్రయించిన వారముగా మనం ఉండాలి. సిలువను ఆశ్రయించి సిలువను దగ్గరికి వచ్చినప్పుడు నీకు చక్కటి బాధ్యతలు, భారము, బాధ్యత అనేది, రెస్పాన్సిబిలిటీ అనేది అప్పగిస్తాడనమాట. ఇది మనకు 3వ మాటను బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం. 4వ మాటను మనం చూసినట్లయితే 4వ మాట ఏంటి? నా దేవా, నా దేవా నన్నేలా చెయ్యి విడిచితివి. చూడండి, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు భూలోకానికి? నశించిన దాన్ని వెతికి రక్షించుట కొరకు వచ్చాడు. వారి కొరకు ఏం చేయాలా? ప్రాణము పెట్టడానికి వచ్చి ఉంటున్నాడు, ప్రాణం పెట్టడానికి వచ్చాడు. కాబట్టి యేసు ప్రభు తన్ను తానుగా ప్రాణం పెట్టాలి, అంతేకాని తండ్రితో ఏకమయ్యి ప్రాణం పెడితే అది సరి అనేది కాదనమాట. కాబట్టి అందుకనే తండ్రి కొంచెం ఎడబాపు మనం అక్కడ చూస్తున్నాం. సపరేషన్ అనేది మనం అక్కడ కనబడతా ఉంటుంది. అది ఎప్పుడు జరిగింది? కరెక్ట్గా రమారమి 3 గంటల సమయంలో. మనం అనుకుంటాం 7 మాటలు మాట్లాడాడు కదా, 4వ మాట నుండి ఇంకా 3 మాటలు మాట్లాడాడు. అవన్నీ ఒకేసారి కంటిన్యూషన్ అనమాట. ఒకేసారి 4వ మాట, 5వ మాట, 6వ మాట, 7వ మాట, ఇవన్నీ కూడా ఒకేసారి జరిగిపోయినాయి. ఒకేసారి మాట్లాడేశాడు అన్నీ కూడా. నా దేవా, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావన్నాడు, నాకు దాహం అవుతుందన్నాడు, తర్వాత ఏంటంటే సమాప్తం అయిపోయిందన్నాడు, తర్వాత నా తలను వంచి ఆత్మను దేవునికి అప్పగించేసాడు. ఇవన్నీ కూడా ఇమీడియట్గా కంటిన్యూషన్ జరిగిపోయినాయి అన్నమాట. కాబట్టి ఆయన మరణించడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి తండ్రి సెపరేట్ అయ్యాడు అనమాట. తండ్రి సెపరేట్ అయ్యి యేసుప్రభు మాత్రమే మిగిలాడు. నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము అని చెప్తూ వచ్చిన యేసుప్రభు ఇప్పుడు ఏమైందనమాట? సెపరేషన్ మనం చూస్తూ ఉంటున్నాం. ఎడబాపు, ఒక్క క్షణికమైన ఎడబాపు అది భరించలేకపోయాడు యేసుప్రభు. మరి నీవు నేను యేసయ్యతో ఎంత దూరంగా, ఎన్నిసార్లు, ఎంత విరోధముగా, ఎన్నిసార్లు యేసయ్యను గాయపరిచి, శ్రమపరిచి, యేసయ్యను దుఃఖపరిచి, పరిశుద్ధాత్మను దుఃఖపరిచి ఏడిపిస్తున్నాం. ఒకసారి ఆలోచన చేయండి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఈ మాటను బట్టి. ఎన్నిసార్లు యేసయ్యను దుఃఖపరిచాం, యేసయ్యను గాయపరుస్తున్నాం, యేసయ్య గాయాలను మళ్ళీ రేపుతున్నాం. మన పాపముల ద్వారా, మన అతిక్రమం, మన దోషముల ద్వారా, మన పనికిమాలిన జీవితం ద్వారా రక్షించబడి పనికిమాలిన జీవితం జీవిస్తూ, అపవిత్రమైన జీవితం జీవిస్తూ, వ్యర్థమైన జీవితం జీవిస్తూ ఆయన ఎన్నిసార్లు గాయపరిచావు. ఇంకా ఇకనైనా పశ్చాత్తాపడు. ప్రతి మాటలో పశ్చాత్తాపము, రిపెంటెన్స్ అనేది మనం చూస్తూ ఉంటున్నాం. ఈ 4వ మాటలో కూడా ఇకనైనా పశ్చాత్తాపడి దేవునితో ఎడబాపు లేకుండా జీవించు. 5వ మాట మనం చూసినట్లయితే దాహము. ఇందాక అమ్మ చాలా విషయాలు చెప్పింది దాహమును గురించి. ఫిజికల్ అండ్ స్పిరిచువల్ దాహము. ఫిజికల్గా ఆయన దాహము మనకు తెలుసు, ఎందుకంటే మార్నింగ్ 9 o'clock నుంచి ఆయన ఎండలో ఉన్నాడు. రక్తం అంతా వెళ్ళిపోయింది మొత్తం. ఆ బల్లెపోటు పొడిచినప్పుడు ఆయనకు చనిపోయాడా లేదో చూద్దామని బల్లెపోటు పొడిచినప్పుడు రక్తము నీరు బయటకు వచ్చాయని రాయబడి ఉంటున్నది. అంటే దాన్ని బట్టి పరిపూర్ణమైన మానవుడిగా ఆయన మరణించి ఉంటున్నాడు. పరిపూర్ణ మానవుడిగా ఆయన మరణించాడు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఏంటంటే బల్లెపోటు పొడిచినప్పుడు అది గుండెకు, హార్ట్కి వెళ్ళి తగులుతుంది అనమాట. గుండెకు పొడుగు పడుతుంది. ఆ గుండెలో ఉన్న రక్తం గడ్డ కట్టిపోయి రక్తము సెపరేట్గా, నీరు సెపరేట్ అయినాయి అన్నమాట. దాన్ని ఏంటంటే ప్లాజ్మా అని, తర్వాత ఆర్బిఎస్ అని అంటూ ఉంటారు అన్నమాట. కాబట్టి అవి 2 సెపరేట్ అయ్యి రక్తము, నీరు కారినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇలాగున ఆయన పూర్తిగా ఫిజికల్గా దాహము కలిగి ఉంటున్నాడు. స్పిరిచువల్ దాహం గురించి అమ్మ చెప్పి ఉంటున్నది.
కాబట్టి ఆయన ఆత్మల దాహము కలిగి ఉంటున్నాడు. మనము ఆత్మలను సంపాదించాలి. మనం ఆత్మలను ఎన్ని ఆత్మలను సంపాదిస్తే అంత ఆయన దాహాన్ని తీర్చిన వారం అవుతాం. దాని కొరకు ప్రయాసపడండి. ఒక్క ఆత్మను దేవుని వైపుకు తిప్పకితే ఆయన ఎంతో పరచబడతాడు. కాబట్టి మనము ఆయన దాహాన్ని తీర్చే వారముగా మనం ఉండాలి. మనం ఆ భారం అనేది మనము కలిగి ఉండాలి. చివరిగా 6వ వచనము సమాప్తమైనది. అన్నీ చేశాడు, అన్నీ రక్షణ సిద్ధమైంది. చూడండి, ఉదాహరణకి మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, బిర్యానీ రెడీగా ఉంది, కమ్మటి వాసన వస్తూ ఉంది. కడుపు నిండుతుందా? ఏం చేయాలి? కడుపు నిండాలంటే తినాలి. మనం దాని దగ్గరికి వెళ్ళాలి, ప్లేట్లోకి అది తీసుకోవాలి, తినాలి, అప్పుడు కడుపు నిండుతుంది. అదే రీతిగా ఆయన రక్షణ సిద్ధపరచబడింది, మొత్తం సిద్ధముగా ఉంది, రెడీగా ఉంది. మన చెయ్యి చాచి ఆ రక్షణను అందుకోవటం అన్నమాట. ఆ రక్షణను అందుకొని మనము మన సొంతం చేసుకోవటం అన్నమాట. కాబట్టి ఇది మన జీవితంలో జరగాలి. ఎందుకంటే ఆయన అన్నీ ఫుల్ఫిల్ చేశాడు. ధర్మశాస్త్రాన్ని ఫుల్ స్టాప్ పెట్టేశాడు. తర్వాత లేఖనాలన్నీ కూడా ఫుల్ స్టాప్ పెట్టేశాడు. లేఖనాలు ఆయన గురించి రాయబడిన లేఖనాలన్నీ కూడా నెరవేర్పు కలిగించి ఉంటున్నాడు. కాబట్టి ఇలాగనన్నీ సిద్ధపరిచి అన్నీ రెడీ చేసి పరలోకానికి మార్గము ఏర్పాటు చేసి, నేనే మార్గమును సత్యమును జీవన, నా ద్వారా తప్ప ఎవ్వడు కూడా తండ్రి వద్దకు రాలేడని ఖచ్చితంగా యేసుప్రభు చెప్పి ఆయన మార్గాన్ని సిద్ధపరిచి రెడీ చేశాడు. ఆ మార్గములో నడవటం మన వంతు. నడవకపోతే మనకే నష్టం. మనం ఆ ధనికరమైన జీవితాన్ని పోగొట్టుకుంటాం. చివరిగా ఆత్మను అప్పగించటం. మన ఆత్మను మీకు అనేకసార్లు నేను చెప్తూ ఉంటాను, మన ఆత్మ దేవునికి అప్పగించబడాలి. ఎందుకంటే మన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి. 7వ వచనంలో మన ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది, మళ్ళీ దేవుని దగ్గరికి బ్యాక్ వెళ్ళాలి. అంతేకాని ఆ నరకానికి వెళ్ళటమో లేకపోతే రకరకాలుగా దురాత్మలతో కలిసి తిరగటమో ఇలాగున ఉండకూడదు. మన ఆత్మ దేవుని దగ్గరికి చేరాలి. దేవునితో సమాధానము కలిగి దేవుని దగ్గరికి వెళ్ళే జీవితము మనలో కావాలి. కాబట్టి మన ఆత్మను దేవునికి అప్పగించిన స్థితి కావాలి. స్టెఫెన్ గురించి మీకు చెప్పాను. స్టెఫెను తాను మా ఆత్మను దేవునికి అప్పగించి ఉంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఆ మాటలు ఉంటాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదివినట్లయితే సృష్టికర్తకు ఆత్మలను అప్పగించాలి అని రాయబడి ఉంటుంది. మన సృష్టికర్త మనల్ని పుట్టించిన దేవునికి, మనల్ని పుట్టించి మనలో ఆత్మను ఉంచిన దేవునికి మళ్ళీ బ్యాక్ ఏం చేయాలా? ఆత్మను అప్పగించాలి. కాబట్టి మనము సత్ప్రవర్తన కలవారమై ఏం చేయాలా? నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించుకోవాలి. కాబట్టి మన ఆత్మ దేవునికి అప్పగించబడుతుందా, సైతానుకు అప్పగించబడుతుందా? మనం జాగ్రత్త. మోషే చనిపోయినప్పుడు ఏమైంది? ఇద్దరు వచ్చారు. సైతాను దేవదూతలు వచ్చారు, తర్వాత సైతాను దూతలు వచ్చారు, దేవదూతలు వచ్చారు అన్నమాట. ఇద్దరు వచ్చారు. మేము తీసుకెళ్తామని ఇద్దరు వచ్చారు. సైతాను కూడా పోరాడుతూ ఉంది, ఈ ఆత్మ నాది అని పోరాడుతూ ఉంది. ఎందుకు? మోషే చేసిన 2 తప్పులను బట్టి, 2 పొరపాట్లను బట్టి ఈ ఆత్మ నాది అంటుంది. కాబట్టి మనలో ఎన్ని పొరపాట్లు చేసి దాచిపెట్టుకుంటున్నాం, విడుదల పొందుకోండి. లేకపోతే సైతాను వచ్చి ఇది నా ఆత్మని పట్టుకెళ్ళిపోతే ఎక్కడికి తీసుకెళ్తుంది? ఎక్కడికి తీసుకెళ్తుంది? నరకానికి తీసుకెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే వాడు పోయేది నరకానికి, కాబట్టి మనల్ని కూడా నరకానికి పట్టుకెళ్ళిపోతాడు. కాబట్టి జాగ్రత్త. పొరపాట్లు ఏమైనా ఉంటే సరి చేసుకోండి. యేసు రక్తం చేత కడగబడండి, శుద్ధీకరణ పొందుకోండి, పవిత్రపరచబడండి.
పవిత్రపరచబడి దేవుని బిడ్డలుగా తీర్చబడండి. దేవుని బిడ్డలుగా మనం సిద్ధపడదాం. అంతేకాని దేవుని బిడ్డలుగా లేకుండా ఉన్నట్లయితే నరకమే గతి. ఈడ కూర్చున్నా సరే, ఇంతవరకు వింటున్నా సరే నరకానికి వెళ్తావు, జాగ్రత్త. కాబట్టి నరకానికి వెళ్ళకుండా ఉండాలంటే నీవు ఏం చేయాలా? పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి. అంతేకాదు పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకోవాలి, పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకోవాలి. యేసయ్య పలికిన ఈ 7 మాటలు, యేసయ్య పలికిన 7 మాటలు మన తలంపుల్లో తిరుగుతూ ఉండాలి. వీటన్నిటిలో ఉన్న మూల అంశము మారు మనసు, మారు మనసు, పశ్చాత్తాపము, మారు మనసు, పశ్చాత్తాపము, సమాధానము, శాంతి, నెమ్మది కలిగి ఉన్నావా? ఇవన్నీ కలిగి ఉన్నావా? లేనట్లయితే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. ఈ దినం పోతే నీది కాదు, రేపు మనది కాదు. రేపు నీ ఉంటావనే గ్యారంటీ లేదు. రేపు యేసు ప్రభు రాకడొస్తే ఆయన బిడ్డలు ఎత్తబడతారు. విడవబడిన వారికి మహాశ్రమలు, భయంకరమైన శ్రమల్లో ఉంటారు. కాబట్టి నేడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే మంచి సమయం. అందుకే మంచి శుక్రవారం అని ఈ యొక్క శుక్రవారానికి పేరు పెట్టి ఉంటున్నారు. మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడే. ఈ గుడ్ ఫ్రైడే నీ జీవితంలో మంచి జరిగించాలి, మంచి కార్యాలు నీలో జరగాలి, మంచి ప్రవర్తన నీలో రావాలి. నీ యొక్క తలంపులు, చూపులు, ఆలోచనలు అన్నీ మంచిగా మారి బలానమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అనే మెప్పు పొందుకునే జీవితంలోనికి రావాలి. అటు దానికరమైన జీవితం దేవుడు ఇస్తున్నాడు. పొందుకుంటున్నావా? నీకు ఆసక్తి ఉందా? ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాను అంటున్నాడు. రండి రండి, ఆయనకు మీ హృదయాన్ని అప్పగించండి, మీ యొక్క జీవితాన్ని అప్పగించండి. నిజమైన మారు మనసు పొందుకోండి, పశ్చాత్తాపము కలిగి ఉండండి. దేవుడు నీ హృదయంలో నివాసం ఉండి నిన్ను ఆశీర్వదిస్తాడు. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ఎవరైనా ప్రేరేపించబడి ఉంటే చిన్న ప్రార్థన చేయండి. ఓ దయగల మా తండ్రి, కనికరం గల దేవుడు తండ్రి, సర్వశక్తిమంతుడో ప్రభా తండ్రి, సర్వాధికారం కలిగిన దేవుడు తండ్రి. ప్రభా, ఈరోజు ప్రభా తండ్రి నీ యొక్క అమూల్యమైన ప్రాణాన్ని మా పాపముల కొరకు ప్రభా తండ్రి సిలువలో 7 మాటలు పలికి ప్రభా తండ్రి మా యొక్క పాపముల కొరకు ప్రభా తండ్రి నీ యొక్క అమూల్యమైన రక్తాన్ని చిందించినావు ప్రభా తండ్రి. లేఖనముల ప్రకారం ప్రభా తండ్రి నరోపదారి అయి వచ్చి పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి ఈ లోకంలోకి వచ్చి నరరూపధారి అయి వచ్చి ప్రభా తండ్రి నీ యొక్క ప్రాణాన్ని, బలియాగాన్ని మా పాపంలో కొరకు అర్పించినందుకు మేము రక్షణ భాగ్యం పొంది నీ యొక్క నామమున మేము స్తుతించుటకు ప్రభా తండ్రి మారు మనసు జీవితంను అనుభవించి మేము బ్రతకడానికి ప్రభా తండ్రి రక్షణ భాగ్యం ఇచ్చి దయచేసినందుకు వందనం స్తోత్రం చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి స్వామి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడున్న మనందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.